వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగుల కోసం పూర్తిస్థాయి జనరల్ స్టడీస్ను తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా స్టేట్ లెవెల్ జనరల్ స్టడీస్ ఫేమస్ ఫ్యాకల్టీల చేత 10,000 బిడ్ బ్యాంక్ రూపంలో తయారించడం అనేది జరిగింది. ఈ యొక్క బిడ్ బ్యాంక్ కేవలం ₹50 మాత్రమే. స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్కు ₹50 ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ను ఆ నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ అనేది మీకు వాట్సాప్ చేయబడుతుంది. కొన్ని వందల మంది విద్యార్థులు ఆల్రెడీ ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ను తీసుకుని వారి యొక్క ప్రిపరేషన్లో ఒక భాగంగా చేసుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క మెటీరియల్ కావాల్సినటువంటి విద్యార్థులు ఆ యొక్క నెంబర్ను ఒకసారి సంప్రదించండి. ఇక టాపిక్లో కనుక వెళ్తే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 2016 సివిల్ కటాఫ్ను కనుక మనం ఒకసారి చూస్తే ఓపెన్ కేటగిరీ మెన్ వచ్చేసరికి 131, ఉమెన్ వచ్చేసరికి 86, బీసీఏ వచ్చేసరికి మెన్ 116, ఉమెన్ 83, బీసీబీ వచ్చేసరికి మెన్ 126, ఉమెన్ 77, బీసీసీ వచ్చేసరికి మెన్ 88, ఉమెన్ 72, బీసీడీ విషయానికి వచ్చేసరికి 126 మెన్, ఉమెన్ వచ్చేసరికి 80, బీసీఈ వచ్చేసరికి మెన్ 85, ఎస్సీ వచ్చేసరికి మెన్ 111, ఉమెన్ 79, ఎస్టీ విషయానికి వచ్చేసరికి 99 మెన్, ఉమెన్ వచ్చేసరికి 61 మార్కులుగా 2016లో సివిల్ కటాఫ్ ఉండడం అనేది జరిగింది. అదే 2019 కనుక ఒకసారి గమనిస్తే ఓపెన్ కేటగిరీలో మెన్ వచ్చేసరికి 133, ఉమెన్ వచ్చేసరికి 114, బీసీఏ వచ్చేసరికి మెన్ 126, బీసీబీ మెన్ వచ్చేసరికి 126, బీసీసీ వచ్చేసరికి మెన్ 95, బీసీడీ బీసీఈ వచ్చేసరికి పురుష మరియు స్త్రీ అభ్యర్థులు ఎవరూ లేరు. ఎస్సీ విషయానికి వచ్చేసరికి 121 మెన్ను, ఎస్టీ విషయానికి వచ్చేసరికి 108 మెన్ను. ఈసారి నోటిఫికేషన్ కనుక మనం ఒకసారి గమనిస్తే ప్రస్తుతం ఈవెంట్ షెడ్యూల్ అతి తొందరలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి ఈ యొక్క కాంపిటీషన్ పరంగా ఒకసారి మనం గమనిస్తే ఓపెన్ కేటగిరీకి వచ్చేసరికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 38,920 మంది అభ్యర్థులు ఈ యొక్క ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవగా అందులో కేవలం 3,008 మంది మాత్రమే క్వాలిఫై కావడం అనేది జరిగింది. అలాగే ఓపెన్ కేటగిరీ స్త్రీ అభ్యర్థులు వచ్చేసరికి 7,565 మంది ఈ యొక్క పరీక్షకు హాజరవగా అందులో కేవలం 453 మంది మాత్రమే క్వాలిఫై కావడం అనేది జరిగింది. సో ఈసారి వచ్చేసరికి అన్ని జిల్లాల వారీగా ఓపెన్ కేటగిరీకి వచ్చేసరికి అతి తక్కువ కాంపిటీషన్ ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈసారి కట్ ఆఫ్ కూడా ఓపెన్ కేటగిరీకి తక్కువ ఉండడానికి కూడా అవకాశం అనేది ఉంది. అలాగే ఓసారి ఎస్సీ విషయాన్ని కనుక గమనిస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పురుష అభ్యర్థులు 92,603 మంది ఈ యొక్క ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైతే అందులో కేవలం 28,435 మంది మాత్రమే క్వాలిఫై కావడం అనేది జరిగింది. అలాగే స్త్రీ అభ్యర్థులు కూడా 28,343 మంది ఎస్సీ అభ్యర్థులు స్త్రీ అభ్యర్థులు ఈ యొక్క ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైతే అందులో కేవలం 7,852 మంది మాత్రమే క్వాలిఫై కావడం అనేది జరిగింది. సో ఈసారి వచ్చేసరికి ఎస్సీ వారికి కాస్త ఎక్కువ స్థాయిలో పోటీ అనేది తీవ్రతరంగా ఉండడానికి అవకాశం అనేది ఉంది. సో ఎస్సీ వాళ్ళు వచ్చేసరికి మినిమం 60% మార్క్స్ కనుక తెచ్చుకుంటే మీకు ఏదో పోస్ట్ రావడానికి అవకాశం అనేది ఉంది. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.